రోజుకి ఒకటో రెండో వీడియోలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కేసర దగ్గర తొలిసారి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ ప్రమాదానికి గురైతే అక్కడ ఉన్నటువంటి పడిపోయి ఉంటే పబ్లిక్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వెళ్ళింది, ఈ హైవే అంబులెన్స్ వెళ్ళాక ఆయనకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తనది హెల్మెట్ తీస్తానంటే వద్దన్నాడు, ఫోటో తీస్తానంటే వద్దన్నాడు అని చెప్పి ఇప్పుడు ఆ సిబ్బంది నిన్న చెప్పారు. ప్రభుత్వం ఇటు పోలీసులు మేము ఏ వీడియో ప్రజలకు ఇవ్వలేదని చెప్తోంది, మీడియాకి ఇవ్వలేదని చెప్తోంది. కానీ వ్యూహాత్మకంగా పోలీసులు ఒక సైకలాజికల్గా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఎందుకంటే వ్యతిరేక శక్తులన్నీ కలిపి వ్యూహాత్మకంగా దీన్ని ఒక హత్యగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నటువంటి వేళ ఒరిజినల్ ఇట్లాంటివన్నీ రోజు దీని మీద చర్చకు వస్తున్నప్పుడు అతను మద్యం సేవించాడు, ఎక్కడ తాగాడు, ఎక్కడ కొన్నాడు, ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఇదంతా ఇప్పటికీ లెక్కంతా వచ్చేసింది. అయినా సరే మళ్ళీ ఇంకా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏది మర్డర్ చేశారు, కారకులను పట్టుకోవాలన్నటువంటి ఎవరి రూట్లో వాళ్లే అనమాట. ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సాగుతోంది. పాస్టర్ ప్రవీణ్ ఉదంతో ఇంకా చర్చనీయాంశంగానే సాగించే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది.